తెలంగాణలో రాగల 5 రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 22న బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉండడంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని, ఈ నెల చివరికి కేరళలో, జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి విస్తరిస్తాయని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మరో 5 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు ఈశాన్య జిల్లాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కుమరన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారుతుందని, ఈ నెల 24న వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. అక్కడ చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెలాఖరున కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త ముందుగానే రుతుపవనాలు వస్తాయని అంటున్నారు. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఋతుపవనాలు మరింత చురుకుగా కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకి దాదాపుగా సాధారణ సమయంలో అంటే మే 30 నుంచి జూలై 1వ తేదీకి మనకి కేరళను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ సాధారణ పరిస్థితుల్లోని మనకి ఋతుపవనాలు తాకినట్లయితే తెలంగాణకు కూడా మనకి సాధారణంగా మనకి 5 నుంచి 11 మధ్యలో, అంటే 8 నుంచి 11 మధ్యలోని తెలంగాణని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ నెల చివరి వారంలో ఉత్తర తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నెలాఖరులో ఎండలు ముదురుతాయని హెచ్చరిస్తున్నారు. 38 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరో 3 రోజులు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత యథావిధిగా పొడివాతం ఉండే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఋతుపవనాల కదలిక కూడా బంగాళాఖాతంలో చురుగ్గా ఉందని చెప్పేసి దాదాపు జూన్ 8 నుంచి 11 మధ్యలో కూడా ఇటు తెలంగాణకు తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కవర్ పర్సన్ కుశాల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.